ఇందుకు రావడానికి కారణం ఏంటంటే మేము ఆ రోజు పాకిస్తాన్ దొరికిపోయాము బాధితులం కాబట్టి ఈ ప్రతి ఒక్క బాధితులు ఈరోజు బాధపడుతున్నారు, వేదన పొందుతున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరు రాత్రి కాల్ చేసి చెప్పారు. ఈ విధంగా రామారావు చేసిన పని మంచిది కాదు. ఎందుకంటే మనం 22 దొరికిపోయాము. 22లో ఆయన ఒక్కడే మాత్రమే లబ్ధి పొందుతాడు, కానీ ప్రతి విషయంలోనూ మనల్ని ఎవరిని కూడా ఏ ఒక్క బాధితుడిని కూడా ఈరోజు వరకు మనల్ని ఎప్పుడు కూడా ఆడియో ఫంక్షన్కి కానీ లేకపోతే కొన్ని ప్రోగ్రాలకు కానీ కొంతమంది సినిమా వాళ్ళు ఏదో అని చెప్పినప్పుడు కానీ మనల్ని ఎవరు కూడా సహకరించట్లేదు, మమ్మల్ని పిలవట్లేదు. ఈ విధంగా మనం ఏదైనా సరే ఒక మీడియా ముందుకెళ్ళి మన బాధలు అనేది చెప్పుకుంటే రేపు అవతలోడు మనకి ఏదైనా సరే మీడియా పరంగా మనకు న్యాయం జరుగుతుందని ఈరోజు ఇక్కడ మీడియా రావడానికి కారణం ఇది. మాకు మరొకటి ఏంటంటే ముందు ఆడియో ఫంక్షన్ అయ్యేటప్పుడు హైదరాబాదు 62కి బస్సు వేశారు. వేసినప్పుడు అదే రామారావు మా బాధితులు అందరూ కూడా ఇక్కడ మన శ్రీకాకుళంలో ఉండి కూడా ఆల్రెడీ ఏంటంటే వలసలు వెళ్ళిపోయారని చెప్పి శ్రీకాకుళం నుంచి అక్కడికి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఏ ఒక్కరు కూడా లేరు, బాధితులు అందరూ వలసలు వెళ్ళిపోయారు, మరి రావడానికి అవ్వలేదని చెప్పి ఒక అబద్ధం మాటలు చెప్తానండి. ఈరోజు ఆయన ఎంత కష్టపడ్డాడో దానికి 2 వంతులు మేము సైడ్ డైవర్లము, దానికి మా వెనకనే 3 బోట్లు డైవర్లు ఉన్నాము. లాస్ట్ ఏంటంటే 3 బోట్ల డైవర్లో ఒక ఇంపార్టెంట్ కొన్ని మెయిన్ డైవర్ అనుకో, ఆ రోజు మేము సహకరించి అయ్యా నువ్వు పెద్ద దిక్కులా ఉన్నావు కాబట్టి మెయిన్ మనిషి కాబట్టి నువ్వు అక్కడ ఏదైనా సరే 20 మందికి కూడా ఒక మంచి చేస్తావనే ఒక ఆలోచనతో నువ్వు ముందుకెళ్ళమని చెప్పి ఒక అవకాశం ఇచ్చావు. ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని నువ్వు మంచిగా వినియోగించుకోలేదు. ఈరోజు మన ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా నువ్వు రోడ్డు మీద తీసుకొచ్చావంటే కేవలం నీ వల్ల. మీ ఆవిడ చెప్పే గొప్పలు, నువ్వు చేసే విధానం, ఆ బాధ బట్టి ఈరోజు మీడియా ముందుకు వచ్చాం కాబట్టి ఈరోజు ఏం చేయాలనుకుని మీడియా వాళ్ళు మా యొక్క ఆవేదనని ఆలోచించి మా బాధని చూసి మీరు మాకు మంచి చేస్తారని ఒక ఆలోచనతో మేము ముందుకు వచ్చాం. ఆ రామారావు శ్రీకాకుళంలో ప్రోగ్రాం అయింది. ఆ రోజు చూస్తే ఆ రోజు కూడా అలాంటి తప్పుడు చేశావు. ఎందుకంటే స్టేజ్ ముందుకు పిలిపించి ఇదే బాధితులకి నువ్వు చెప్పుతో కొట్టలేదు, ఒకటే తప్పు, కానీ చెప్పుతో కొట్టినంత పని చేశావు. ఎందుకంటే మా ఒక్కళ్ళు ఎవరన్నా కూడా స్టేజ్ పైకి కానీ ఇలాగ ఆ రైడర్ తోటి కానీ ఇలాగ బాధితులు వచ్చారు. కనీసం ఆ బాధితులు రేపు నాతో పాటు వాళ్ళు ఆ రోజు పాకిస్తాన్లో దొరికిపోయారు. పాకిస్తాన్లో ఉన్నారు కాబట్టి ఈరోజు నేనెంత అయితే ఉందో నాకంటే గొప్ప అయిన వాళ్ళు. ఎందుకంటే నేను తీసుకెళ్ళాను, నాకు ఈరోజు గౌరవం ఇచ్చారంటే, నేను ముందుకు నడిపిస్తున్నారంటే కారణం వాళ్ళు ఉండడం వల్ల. ఆ విధంగా నువ్వు ఆలోచించి కూడా మేము స్టేజ్ పైకి వస్తామని, ఏదైనా నువ్వు చేసిన పనులు మేము చెప్పేస్తామని, పాకిస్తాన్లో జరిగిన విషయం ఏంటండి ఆ సిచ్యువేషను నీకంటే ఎక్కువ మాకే తెలుసు. ఎందుకు తెలుసు అంటే నేను దానికి కూడా ఒక క్వశ్చన్ చెప్తాను. ఎందుకంటే నీకు కేవలం ఈ రామారావు అనే వ్యక్తి, రామారావు అప్పారావు బోటు లెస్ట్ దొరికింది, కేసు ఎర్రయ్య అనే బోటు ముందు మాది దొరికింది. ఎందుకంటే మా బోట్లో 8 మంది ఉన్నాం. మేము 8 మంది ఉండేటప్పుడు కూడా ముందు విషయం కూడా ఇంపార్టెంట్గా అక్కడ ఏం బోర్డర్ దాటి ఏం జరిగిందో పాకిస్తాన్ తీసుకెళ్ళి మళ్ళీ శ్రీకాకుళం తీసుకొచ్చినంత వరకు మాకు ప్రతి ఒక్క విషయం కూడా పిన్ టు పిన్ మాకు తెలుసు. అయినా నువ్వేదో కావాలని నీ నవ్వు కోసం నువ్వు నచ్చినట్టుగా నువ్వు ఆ రైటర్తో దగ్గర కూడుకొని నువ్వు నచ్చినట్టుగా రాపించుకున్నావు. సరే, నీ లబ్ధి నువ్వు పొందినప్పుడు వెనకున్న బాధితులకు కూడా నువ్వు ఏ విధంగా అయితే లబ్ధి పొందావు అదేవిధంగా ఈ బాధితులకు కూడా నువ్వు పట్టించుకోవాల్సే బాధ్యత నీకు ఉంది. మాట్లాడితే మీ ఆవిడ నువ్వు స్టేజ్ పైకి వెళ్ళడము, ఏదో మీ ఆవిడ చెప్తుంది
పాకిస్తాన్లో ఉండిపోయిన వాళ్ళకి సెంటర్ గవర్నమెంట్తో దెబ్బలాడి నేను ఒక్కడనే తెచ్చాను, నేను ఒక్కదాన్నే తెచ్చాను అంటే 20 మంది బాధితులు ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళందరూ కష్టపడి, అలాగే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా, పెద్దలు కూడా, ప్రతి ఒక్కరు పార్టీలు కాకుండా ప్రతి ఒక్కరు ఇరు వర్గాల వాళ్ళు కూడా ఆ రోజు సహకరించి ఎన్నో బాధలు పడి కష్టపడి మేము పాకిస్తాన్లో ఉండిపోయినా సరే వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు మా టీడీపీ ప్రెసిడెంటు, వైఎస్ఆర్ ప్రెసిడెంటు ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా అక్కడికి ఢిల్లీ వరకు వచ్చారు మా వాళ్ళు కూడా. ఈరోజు మనం వచ్చామంటే కారణం ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇది. మనం ఎవరమో ఎక్కడో ఈరోజు బడివనపేటలో ఉన్నామా, లేకపోతే మచ్చిరాసంలో ఉన్నామా, శ్రీకాకుళంలో ఉన్నామా, అది కాదు ఇంపార్టెంట్. మనం తెలుసుకోవాల్సింది ఇంకొకటి, నాయకులు నువ్వు పొగడలేదు, పెద్దలు నువ్వు చెప్పలేదు, లేకపోతే నీ అనుకున్న వాళ్ళు నువ్వు చెప్పలేదు. ఇంకొకటి ఇంపార్టెంట్ ఇది నువ్వు మర్చిపోయావు. అది నీకు ఎప్పటికైనా నీకే మోసం. ఎందుకు నేను చెప్తానంటే ఈరోజు మీడియా అనేది నువ్వు 1000 అణువులో ఉన్ని, ఏ సందులో ఉన్ని, ఏ గొంతులో ఉన్ని, మీడియా నీ ఇంటికి వచ్చిందంటే నువ్వెక్కడ ఉన్నావో నీకు ఇంపార్టెంట్గా తెలియపరుస్తుంది. మీడియా వాళ్ళు కూడా ఒక్కసారి నాకు ఈ విధంగా చేశారు సాయమని ఒక్క మాట కూడా నువ్వు ఆ రోజు కూడా ఆ విషయం కూడా నువ్వు చెప్పలేకపోయావు. అంటే చెప్పలేకపోయావంటే కారణం ఏంటంటే నువ్వు ఒక పై స్థాయిలో ఏదో నాకు సీక్రెట్గా నేను మాట్లాడుకుంటూ ఏదో విధంగా నా గౌరవం పొంది అవసరమైతే సెలబ్రేట్ అవ్వాలని ఒక ఆలోచనతో నువ్వు ముందుకెళ్తాను. నువ్వు ఎంతవరకు వెళ్తావో మాకు జరిగే ఈ ఇబ్బంది అనేది మాకు న్యాయం జరిగినంత వరకు మీ 22లో మీరు 1-2 ఫ్యామిలీ వాళ్ళు సైడ్ అయిపోయినా సరే ఈ 18-19 ఫ్యామిలీ వాళ్ళు మాత్రం ఎంతవరకు అయినా ఇదే మీడియాని పెట్టుకొని మేము ఏ విధంగా చేయాలో, ఏ విధంగా మీతో పోరాడాలో, ఆ న్యాయం ఎలా జరగాలో అది మేము అయినంత వరకు మేమైతే మేము పోరాడుతూనే ఉంటాం. వేరువేరుగా ఇది రాజకీయ కోణంలో మేము మాట్లాడడం అనేది అది మాకు కరెక్ట్ కాదు. మా బాధ ఏంటంటే మాకు ఇంపార్టెంట్ పర్సన్ అనేవాడు ఒక ముందుకు నడిపించినప్పుడు మమ్మల్ని ఈరోజు ఇబ్బంది పెట్టాడనే ఒక బాధలో మేమేంటంటే మా బాధితులందరము ఈరోజు ఈ బాధ కోసమని ఇక్కడికి వచ్చాము తప్ప అని రాజకీయం అనేది అప్పుడు టీడీపీ హయాంలో మాకు చేయవలసిన సాయం చేసింది. ఆ స్థాయికి గవర్నమెంట్ మారిపోయింది. వైఎస్ఆర్ ఏం చేసిందంటే వాళ్ళకి అవకాశం ఉందో వాళ్ళు మమ్మల్ని ఉడిపించారు. అలాగని ఎవరు మాకు అన్యాయం చేయలేదు, తప్పు చేయలేదు. మాకు అందరూ న్యాయం పరంగా చేశారు. అలాగని ఎవరి మీద మేము బాధపడలేదు. అంటే ఈరోజు చేసేది ఏంటంటే ఒక రామారావు అనే వ్యక్తి మమ్మల్ని ఎంత జరిగినప్పుడు కూడా కనీసం మమ్మల్ని ఎవరిని కూడా ఇన్వైట్ చేయట్లేదు. సొంత అప్పు చెల్లి అక్కడ చూస్తే సొంత బామ్మది కనీసం మాకు బయట వాళ్ళమండి మమ్మల్ని వదిలేసి మేము ఎవరైనా ఫీల్ అవ్వం. మీరు రోడ్డు మీద పడిపోయిన వాడికి అవసరం లేదు. ఈరోజు ఏం చేశాడంటే ఇంత దగ్గర వాళ్ళు కూడా నువ్వు ఒక స్వార్థంగా ఆలోచించావంటే నువ్వు ఎలాంటి వ్యక్తి, నువ్వు ఎంత దొంగవు, సంసారం అయితే ఒక మంచోడు అయితే నీ ఫ్యామిలీ, నీ భార్య, నువ్వు ఏదో నగదు పొందడానికి లేకపోతే పేరు పొందడానికి సెలబ్రేట్ అవ్వడానికి నువ్వు అవకాశం కోసం నువ్వు ఈరోజు నువ్వు వాళ్ళకి ఇచ్చలవిడిగా తిరుగుతున్నావు అంటే కారణం ఏంటి? మేము ఆ రోజు సినిమా అవ్వకముందు మేము మాట్లాడకపోయే కదా నువ్వు ఈరోజు ఇచ్చలవిడిగా తిరుగుతున్నావు. నువ్వు ఏ విధంగా తిరుగుతున్నావు? ఇప్పుడు కనీసం ఎవరిని కూడా అదే పర్సన్ ఆ మనిషిని నువ్వు వేరే వాళ్ళు తీసుకెళ్ళి నీ ద్వారా వచ్చాడు కాబట్టి ఆ రోజు పాకిస్తాన్ దొరికిపోయిన తర్వాత చేయలేకదు. సరే చూడు ఒక పర్సన్ ఎలాంటి పర్సన్ ఆ మనిషి, అంత గట్టి మనిషి కూడా అలా అయిపోయిన కారణం ఏంటి? నువ్వే పెద్ద దానికి బాధితుడు. ఈరోజు నువ్వు ఏంటంటే తప్పైన ఒప్పైన చిన్నది మిస్టేక్లు జరుగుతాయి. ఎందుకంటే పెద్ద రకం చేసేవాడు కొన్నిసార్లు కొంతమంది నంబర్లు చేయలేకపోవచ్చు, అడవుల్లో మిస్ అవ్వచ్చు. నువ్వు సెర్చ్ చేసుకోవడానికి చూసుకోవాలి. కానీ నువ్వు నాకు నచ్చినోడే తిరుగుతాను, నాకు ఎవడేం చేయలేడు, నాకు కొంత అవకాశం వచ్చిందని నువ్వు నచ్చినట్టుగా ఉంటే అది కరెక్ట్ కాదు. మేమేంటంటే మీ అందరికీ నమస్కరించి మా గురించి దయచేసి ప్రతి ఒక్కరికి తెలిసినట్టు చేయమని ఈ మీడియా ముందుకు వచ్చినందుకు అందరికీ నమస్కరించి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.